డ్రైవ్లో డిటెక్షన్ లేదు, డ్రైవ్లో క్లికింగ్ సౌండ్ వస్తుంది. వితౌట్ ల్యాబ్ ఓపెన్ చేస్తే రికవరీ అవుతుందా కదా మనం వీడియోలో చూద్దాం. కస్టమర్ ప్రాబ్లం డ్రైవ్లో డిటెక్షన్ వస్తలే. కస్టమర్ ఒక వేరే డేటా రికవరీ సెంటర్లో ఇచ్చారంట, వాళ్ళు రికవరీ చేయలేరు. మళ్ళీ కస్టమర్ గీజ్ డేటా రికవరీ విజిట్ చేస్తే మేము దీనికి క్లీన్ రూమ్ ల్యాబ్లో ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు ఇట్లా డస్ట్ ఉంది ప్లాటర్ మీద. ఈ డస్ట్ ఎట్లా వస్తుంది అంటే వితౌట్ ల్యాబ్ ఓపెన్ చేస్తే ఇట్లా డస్ట్ వస్తుంది. మీకు ఎప్పుడైనా ఇట్లా ప్రాబ్లం వస్తే ల్యాబ్ ఉందా లేదా చూసియండి. గీజ్ డేటా రికవరీ ల్యాబ్ ఉంది. స్పెషల్ టూల్ మా దగ్గర హెడ్ రిప్లేస్మెంట్కి. ఇప్పుడు చూడొచ్చు స్పెషల్ టూల్తో మనం హెడ్ రిమూవ్ చేసి మైక్రోస్కోప్లో చూస్తున్నాం. దీంట్లో డస్ట్ ఉంది కానీ స్క్రాచెస్ లేదు. మళ్ళీ కొత్త డోనర్తో హెడ్ రిప్లేస్మెంట్ చేసినాం. హెడ్ రిప్లేస్మెంట్ చేసి మనం దీనికి రికవరీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. మీకు ఎప్పుడైనా ఇట్లా డ్రైవ్లో సౌండ్ వస్తే మీరు ల్యాబ్ ఉందా లేదో చూసియండి. వితౌట్ ల్యాబ్ ఇస్తే ఇట్లా డ్యామేజ్ చేస్తారు. ఇప్పుడు చూడండి డ్రైవ్కి మొత్తం కంప్లీట్గా ప్యాక్ చేసి దీన్ని ప్యాక్ చేసిన తర్వాత ట్రాన్స్లేటర్ ఫర్మ్వేర్ మనం PC1000తో రిపేర్ చేస్తాం సాఫ్ట్వేర్తో. సో రిపేర్ చేసి ఇప్పుడు చూడండి రికవరీ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాం. మీకు ఎప్పుడైనా ఇట్లా ప్రాబ్లం వస్తే మీరు గిరిజెటా రికవరీ విజిట్ చేయండి. మేము ఫ్రీ డయాగ్నోస్ ఇస్తాం. రికవరీ అయితేనే అమౌంట్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.